గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు మాగాయ తయారు చేయడం నేర్చుకుందాం. ఈ మాగాయ తయారు చేసుకునే ముందు కాయ గురించి, ఉప్పు గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్లో వివరించాను. అది చదువుకుంటే అనుమానాలు తీరతాయి. ముందుగా అది చదువుకుని తర్వాత ఈ మూవీ క్లిప్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఈ మాగాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. పైపెచ్చు తీసేసి సన్నగా పొడుగ్గా తరుక్కున్న మామిడికాయ ముక్కలు 2.25 కిలోలు, పసుపు 60 గ్రాములు, పప్పు నూనె 1 కిలో, అంటే నువ్వు పప్పుకి పైన పొట్టు తీసేసి దాంతో తయారు చేసుకున్న నూనె, హస్క్డ్ జింజలీ ఆయిల్ అంటారు. ఉప్పు 600 గ్రాములు లేదా రుచిని బట్టి వేసుకోండి. వేయించి పొడి చేసుకున్న మెంతుల్ని 200 గ్రాములు కొలుచుకుని పెట్టుకోండి. కారం 400 గ్రాములు, తిరగమూత వేసుకోవటానికి నూనె 50 గ్రాములు, మెంతులు 1 టీ స్పూను, ఆవాలు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 7, ఇంగువ 1 టీ స్పూను. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ఊరగాయలు పెట్టుకునేటప్పుడు మామిడికాయలని సెలెక్ట్ చేసుకోవాలి. కాయ ఫర్మ్గా గట్టిగా ఉండాలన్నమాట. మెత్తబడిందంటే లోపల పండువాగు వచ్చినట్టు లెక్క. అలాగే చిన్న ముక్క కట్ చేసి తిని చూడండి. మామిడికాయ కనుక పుల్లగా ఉంటే ఊరగాయలు పెట్టుకోవటానికి ఎంతో శ్రేష్టం. అలాంటి మామిడికాయల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, సొన కారుతోందన్నమాట. ఇదంతా కడిగేసుకోవాలి. ఒక బకెట్లో నీళ్లు తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయల్ని ముచ్చెల దగ్గర కట్ చేసుకోండి. కట్ చేయంగానే చూస్తున్నారు కదా, ఇక్కడ సొన కారుతోంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ మామిడికాయల్ని ముచ్చెలు తీసేసుకుని బకెట్లో ఉన్న నీళ్ళల్లో వేసుకుని అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత వాటిని చేతుల మధ్య పెట్టుకుని రుద్దుతూ కడగండి. మట్టి, సొన అంతా పోవాలన్నమాట. ఆ రకంగా చక్కగా కడుక్కుని వాటిని విడిగా పెట్టుకోండి. ఈ రకంగా అన్ని మామిడికాయలు కడుక్కున్నాక ఒక పొడి బట్ట తీసుకుని వాటిని తుడవండి. అన్ని మామిడికాయల్ని ఆ రకంగా తుడుచుకుని ఒక పొడి బట్ట మీద 10 నిమిషాల పాటు నీడపట్టున ఆరనివ్వండి. ఈ రకంగా ఇప్పుడు తడి లేకుండా ఉన్న ఈ మామిడికాయలకి పైపెచ్చు తీసేసేయాలి. ఒక పొడి స్క్రేపర్ తీసుకుని పైపెచ్చుల్ని తీసేసేయండి. తీస్తే ఈ రకంగా ఉంటుందన్నమాట. ఇదే రకంగా అన్ని మామిడికాయలకి పెచ్చుని తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు పొడిగా ఉన్న ఒక కత్తి, పీట ఉపయోగించి ఈ మామిడికాయల్ని వేలెడంత ముక్కలుగా తరుక్కోండి. సన్నగా పొడుగ్గా టెంక వెంబడే తరుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఒక పొడి బూర్లి మూకుడు తీసుకుని దాంట్లో ఈ తరిగిన ముక్కల్ని వేసుకోండి. అన్ని ముక్కల్ని ఈ రకంగా వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసి మొత్తం అన్నీను బాగా కలపండి. అన్ని వైపుల నుంచి కలిపితే ఈ మామిడికాయలో ఉన్న పులుపుకి ఉప్పు తగిలి ఊట వస్తుందన్నమాట. ఈ రకంగా కలుపుకుని ఇప్పుడు ఒక పొడి సీసాలో కానీ జాడీలో కానీ ఈ కలుపుకున్న ముక్కల్ని వేసుకోండి. అన్ని ముక్కల్ని ఈ రకంగా వేసుకుని మూత పెట్టుకోవాలి. అలాగని మూతని బిగించకండి, లూజ్గా పెట్టుకోండి. చూస్తున్నారు కదా తడి ఎలా వచ్చిందో. ఈ రకంగా వాటిని 36 గంటల పాటు ఊరనివ్వాలి. 24 గంటల తర్వాత చూస్తున్నారు ఇలా ఉందన్నమాట. అదే 36 గంటల తర్వాత ఇంకా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఈ మాగాయ పెట్టుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి పొడి బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ మాగాయ ముక్కల్ని ఊటతో సహా మొత్తం అంతాను వంపుకోండి. ఊట చూశారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ ఊటలోంచి ముక్కల్ని విడదీయాలి. 2 చేతుల మధ్య ముక్కల్ని పెట్టుకుని గట్టిగా పిండి ముక్కల్ని విడిగా పెట్టుకోండి. ఈ రకంగా మొత్తం అన్నీను పిండుకుని ఊట విడిగా, ముక్కలు విడిగా పెట్టుకోండి. ఈ ఊటని ఒక గ్లాస్ బౌల్లోకి వేసుకుని మూత కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ని పరిచి దాని మీద ఈ పిండుకున్న ముక్కల్ని విడివిడిగా పరవండి. అన్నీ విడివిడిగా పరిస్తే ప్రతి ముక్కకి ఎండ తగిలి త్వరగా ఎండుతాయన్నమాట.
మంచి ఎండ కనుక ఉంటే ఒకరోజు ఎండనిస్తే సరిపోతుంది. ఈ రకంగా ఊటని కూడా మూత పెట్టుకుని ఎండలో ఎండనివ్వండి. ఈ ముక్కలు ఎండుతూ ఉంటాయి. ఈ లోపల కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలన్నమాట. ముందుగా నూనెని కాచుకోవాలి. కిలో నూనెని ఒక బౌల్లో వేసుకుని స్టవ్ మీద పెట్టి 15 నిమిషాల పాటు కాయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ పళాన పూర్తిగా చల్లారనివ్వండి. అలాగే మెంతిపిండి కొట్టుకోవాలి. ఒక మూకుడు తీసుకుని స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో ఈ మెంతుల్ని వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. ఈ మెంతులు బ్రౌన్ రంగుకి రావాలన్నమాట. లో ఫ్లేమ్లో వేయించుకోండి. పూర్తిగా వేగిన ఒక మెంతి గింజని తీసుకుని రాయితో కొట్టారంటే అది చితికిన తర్వాత కూడా లోపల బ్రౌన్ కలర్లో ఉండాలన్నమాట. అలా వేయించుకున్న మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక పొడి మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ మెంతుల్ని కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టండి. ఈ రకంగా ఫైన్గా పౌడర్ అవుతుందన్నమాట. కొద్దిగా బరకగా ఉంటుంది ఈ పౌడరు. దీన్ని జల్లించిన అవసరం లేదు. ఇదే రకంగా అన్ని మెంతుల్ని పొడి చేసుకుని మనం చెప్పుకున్న మెజర్మెంట్కి కొలుచుకుని పెట్టుకోండి. 5 గంటల తర్వాత ఊటని ఎండలోంచి తీసేసి కొద్దిగా చల్లారనివ్వండి. ఇక్కడ ముక్కల్ని చూస్తున్నారు కదా, అదే 5 గంటలకి ఈ రకంగా బాగానే ఎండినాయి. ఎండ బాగా ఉంటే ఒక ఎండ చాలు. 7 గంటలు అయిన తర్వాత ఈ ముక్కల్ని తీసుకొచ్చేసేయండి. చూసారు కదా, బాగానే ఎండినాయి. వేలుతో నొక్కి చూస్తే తేలిగ్గా కట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక వెడల్పాటి పొడి మూకుడు తీసుకుని దాంట్లో ఈ ఎండబెట్టుకున్న ముక్కల్ని వేసుకోండి. వాటిపైన కొట్టుకుని పెట్టుకున్న మెంతి పొడి, కారం వేసుకుని మొత్తం అన్నీను బాగా చేత్తో కలపండి. చేత్తో కలుపుకుంటే అన్నీ సమంగా కలుస్తాయన్నమాట. ఈ రకంగా అన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో ఆ ఊటని వెయ్యండి. ఊటలో తడి ఉంది కదా, దాంతో ఈ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టి దగ్గరకు వస్తుందన్నమాట. ఈ రకంగా చక్కగా అంతా కలుపుకుని ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చుకుని పెట్టుకున్న నూనెని వేసి కలపండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కాసేపు అయ్యేసరికి నూనె పక్క నుంచి పైకి తేలుతోంది. ఇప్పుడు ఈ మాగాయికి తిరగమూత వేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా మెంతులు, ఆ తర్వాత ఆవాలు వేసి వేయించుకోండి. ఈ మెంతులు కొద్దిగా రంగు మారాలి. అలాగే ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకుంటే సరిగ్గా వేగుతాయన్నమాట. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే ఇంగువ కూడా వేసి బాగా కలుపుకోండి. ఇంగువ వేయంగానే గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ తిరగమూతని తీసుకుని మాగాయిలో వేసుకుని కలుపుకోండి. వేడిగా ఉంటుంది, గెరిటితోనే కలుపుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత చెయ్యి పెట్టి మొత్తం అంతాను చక్కగా కలుపుకోవచ్చు. ఈ రకంగా తయారు చేసుకున్న మాగాయిని సీసాలోకి పెట్టుకోండి. ఇలా సీసాలో పెట్టుకున్న తర్వాత కాసేపు వదిలేస్తే నూనె పైకి తేలుతుంది. ఒకవేళ తేలని పక్షంలో పైన నూనె కొద్దిగా పోసుకోండి. ఎందుకంటే ఈ ఊరగాయలకి నూనె కూడా ప్రిజర్వేటివ్ అన్నమాట. నూనె పైన తేలుతూ ఉండకపోతే ఊరగాయ పాడయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి నూనె పైకి వచ్చేటట్టుగా చూసుకోండి. అవసరమైతే మరి కాస్త నూనెని పోసుకోండి. ఈ రకంగా తయారు చేసుకుంటే మాగాయ తయారైపోయింది. మెంతి చేదు విరగంగానే తినటానికి రెడీ అయిపోతుందన్నమాట. ఒక 2 రోజులు ఊరనిచ్చారంటే ముక్క మెత్తబడుతుంది, మెంతి చేదు విరుగుతుంది. ఈ పులుపు, చేదు, కారం, ఉప్పు అన్నీ కలిసి ఈ మాగాయి ఎంతో టేస్టీగా తయారవుతుందన్నమాట. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీ మీకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షను, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.